ఫ్రెండ్స్, స్టేజ్ మీద హీరో కానీ ఈ రోజు మాటలు చెప్పింది అతని తల్లిదండ్రులు. ఒక సినిమా సక్సెస్ మీట్ లో యాంకర్ సుమ అడిగిన చిన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది. మీకు ఎలాంటి కోడలు రావాలి అని సుమ అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ తల్లి మాధవి చెప్పిన మాటలకు ప్రతి తల్లిదండ్రి హృదయాన్ని తాకేలాగా ఉన్నాయి ఈ మాటలు. మా బాబుని బేషరతిగా ప్రేమించే అమ్మాయి ఉంటే చాలు అని అన్న ఒక్క డైలాగ్ తో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు విజయ్ తండ్రి గోవర్ధన్ చెప్పిన మాటలు కులం మతం లేదు, ఇష్టం మాత్రమే ముఖ్యం అనే మెసేజ్ తో అక్కడ ఉన్న అందరికీ షాక్ ఇచ్చాయి. అసలు వాళ్ళు ఏమన్నారు, దాని వెనక ఉన్న కారణం ఏమిటి, ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు, ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాల పెళ్లి ముహూర్తం ఫిబ్రవరి 26న రాజస్థాన్ లో ఉదయపూర్ ప్యాలెస్ లో వీళ్ళ వివాహం జరుగుతుంది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు అండ్ అలాగే వాళ్ళకి తెలిసిన కొంచెం దగ్గర వాళ్ళు మాత్రమే హాజరు కానున్నదని తెలిసిందే. అయితే సినీ, రాజకీయ, ఇతర ప్రముఖుల కోసం గ్రాండ్ గా మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఇప్పటి వరకు తమ ప్రేమ పెళ్లిపై సైలెంట్ గా ఉన్న రష్మిక ఎట్టకేళ్లకు ఆదివారం ఫిబ్రవరి 22న రాత్రి టైంలో వాళ్ళిద్దరికి గ్రాండ్ వెడ్డింగ్ అయింది. అభిమానుల కోరిక మేరకు తమ పెళ్లి వేడుకలకు విరోష్ అని పేరు పెట్టారు. ఈ పేరు మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మొత్తానికి టాలీవుడ్ ప్రేమ పక్షులు ఒకటి కావడంతో వీరి అభిమానులు అందరూ తెగ సంబరపడిపోతున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పుడు కాడి నుంచి అభిమానులు అందరూ విజయ్, రష్మిక పాత ఫోటోలు, వీడియోలను బయటకు తీస్తూ వారికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ సోషల్ మీడియాలో చాలా బాగా షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ పేరెంట్ తనకు కాబోయే కోడలికి ఉండాల్సిన లక్షణాలు గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతుంది. విజయ్ నటించిన ఒక సినిమా సక్సెస్ మీట్ లో యాంకర్ సుమ విజయ్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ అతని పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చింది. మీకు ఎలాంటి కోడలు రావాలని కోరుకుంటున్నారు అని విజయ్ తల్లిని మాధవిని సుమ గారు అడిగినప్పుడు ఆమెకు ఒకే ఒక కండిషన్ ఉందని చెబుతూ మా బాబుని మంచిగా చూసుకునే కోడలు వస్తే చాలు, ఆమె అతన్ని బేషరతుగా ప్రేమించాలి అంతే. మా అబ్బాయి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఆమె అతన్ని బాగా అర్థం చేసుకోవాలి అని మాధవి గారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత విజయ్ తండ్రి గోవర్ధన్ రావు కూడా మాట్లాడుతూ తనకు నచ్చిన అమ్మాయినే తను పెళ్లి చేసుకోవాలంటూ నేను కోరుకుంటున్నాను. నాకు ఎలాంటి అభ్యంతరాలు, అంచనాలు లేవు. అతను ఒక భారతీయురాలిని, ముఖ్యంగా ఒక దక్షిణాది అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇంకా సుమ గారు పొరపాటున అడిగినా సరే ఇద్దరు తల్లిదండ్రులు తన కొడుకుకు సూట్ అయ్యే అమ్మాయినే పెళ్లి చేసుకోక మంచి సమాధానమే చెప్పారు. సో ఇంకా మరి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన, నేను రెండో పెళ్లి అంటున్నానని మీరు కంగారు పడకండి. ఎందుకంటే ఆల్రెడీ గీతా గోవిందంలో ఒకసారి అయిపోయింది కదా, అందుకు అలా అన్న. గీతా గోవిందం మూవీ చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య నడిచిన కెమిస్ట్రీకి అండ్ అలాగే బయట నుంచి కూడా జోడీ బాగుందని చాలా మంది అన్నారు. ఇప్పుడు మరి వీళ్ళిద్దరు అందరికి షాక్ ఇచ్చేలాగా ఫిబ్రవరి 22 రాత్రి ఇద్దరు తమ గ్రాండ్ వెడ్డింగ్ ని చాలా బాగా చేసుకున్నారు. సో ఇది అయిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ అందరూ వీళ్ళిద్దరు జోడిని చూసి ఎంతో సంతోషపడ్డారు. రియల్ గా మూవీలో చూస్తే రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకున్నారు అంటూ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ చాలా బాగా సంతోషపడ్డారు. సో ఫైనల్ గా ఫ్రెండ్స్, స్టార్ హీరో తల్లిదండ్రులైనా సరే వాళ్ళ ఆశ మాత్రం చాలా సింపుల్. మా బాబుని ప్రేమించే అమ్మాయి కావాలి, అతని ఇష్టమే మాకు ముఖ్యం, కులం మతం కాదు మనిషి ముఖ్యం అంటూ ఈ మాటలు చూస్తే ఒక విషయం స్పష్టం అనిపిస్తుంది. ఈ విషయం కంటే గొప్పది మానవత్వం. ఇలాంటి ఆలోచనలు ఉన్న తల్లిదండ్రులు ఉండడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఇదే ఈ వీడియోలు ఇచ్చే అసలైన సందేశం. మీరు ఈ విషయంపై మరి మీరేమనుకుంటున్నారు? విజయ్ తల్లిదండ్రుల మాటలు సరైనవైనా? మీ అభిప్రాయాలన్నీ కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినీ అప్డేట్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ వీడియో చివరి వరకు చూసుంటే థ్యాంక్స్.